ఆలయం రహస్యం ఏంటంటే, చాలా మంది దేవదాసీలు తమ ప్రదర్శనలకు ముందు లేదా తరువాత ఆలయ మందిరాల లోపల రాత్రి గడిపేవారు. ఫలితంగా పోర్చుగీస్ నావికుల అయస్కాంతాన్ని తొలగించే ప్రయత్నంలో ఆలయంపై దాడి చేసినప్పుడు వారు నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని కూల్చివేశారు. విధ్వంసం సమయంలో అనేక మంది దేవదాసీలు, నర్తకి బాలికలు మరణించారు. కోణార్కులో సూర్యభగవానుడు నిద్రపోతున్నప్పుడు లేదా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆలయం సమీపంలో ఆ ప్రాంతంలోని ప్రజలు కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకుంటున్నట్లు, వారి గూంగర్లు మిమ్మల్ని దాటి పరిగెత్తుతున్నట్టు లేదా శిథిలాలలో ఎక్కడో ఉన్నట్లు కనిపించే శబ్దం వినవచ్చని పట్టణంలో సమీప ప్రాంతాల్లోని స్థానికులు మీకు చెప్తారు. అర్ధరాత్రి ఆవరణలో ఉన్న కొంతమంది సందర్శకులు తేలియాడే అమ్మాయిలు భయానకమైన గుసగుసలాడుతూ నవ్వుతూ పారిపోవడాన్ని చూశామని కూడా చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండగలిగితే మొదటి సూర్యకిరణం ఆలయం మీద పడే ఆ క్షణం నిజంగా మర్చిపోలేనిది. ఆలయం మొత్తం ఎర్రబడినట్టు కనిపిస్తుంది. అది కళ్ళతో చూసేది కాదు, అది అనుభవించేది. చివరగా ఒక విషయం, ఇది ఒక గుడి కాదు, ఇది ఒక ప్రయత్నం, ఒక భారీ ప్రయత్నం. సైన్స్ని, ఆర్ట్స్ని, భక్తిని, టైం కీపింగ్ని, జియోమెట్రీని, ఫిలాసఫీని ఒకే చోట కలిపేందుకు చేసిన ప్రయత్నం. మనం దాన్ని ఆలయంగా చూస్తున్నాం, కానీ నిజంగా చూస్తే ఇది ఒక నిలిపి ఉంచబడిన ఆలోచన. మన పూర్వీకులు ఏ స్థాయిలో ఆలోచించారో గుర్తు చేసే ఒక జీవన సాక్ష్యం ఇది. కోణార్క్ సూర్య దేవాలయం భూమిపై నిలిచిన ఒక దివ్య రథం. ఇది భక్తికి కాదు, బోధనకి నిలువెత్తు సాక్ష్యం.